మీ హయాంలో కూడా మీ మీద కొన్ని విమర్శలు, మాజీ మంత్రి మీద, ఎమ్మెల్యే మీద దాడులకి, ఇల్లు ముట్టడికి సంబంధించి దాడులకు పాల్పడుతున్నారు. ఆ రోజు అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే మహిళలను చూడకుండా ఈ నియోజకవర్గంలోకి ఎంటర్ అయిన తర్వాత ఈయన నల్ల జెండాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోండాలను పెట్టి ఒక ఎమ్మెల్యే స్థాయి, ఒక కార్యకర్త స్థాయికి మీరు వాళ్ళతో వాగ్వాదానికి దిగారు అని వాళ్ళ ఆరోపణ. ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా 5 సంవత్సరాలు బిక్కుబిక్కుమంటూ గడిపినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు ఒక రైతు ధాన్యం మొలకలు వచ్చినాయి అని చెప్తే ఎర్రిపప్పాన్ని తిట్టి, అంటే గుంటూరు అవతల నుంచి నరికేస్తారు, గుంటూరు యువతల అయితే తరిమేస్తారు, కొన్ని వ్యాఖ్యలు కూడా చూశారు. ఆయన మాజీ మంత్రి, అంటే మీరు హద్దు దాటడం వల్ల ఆయన హద్దు దాటాడు అన్నాను. ఈరోజు ఒక బాధ్యతాయుతమైనటువంటి అనేక పదవులు నిర్వహించాడు, మంత్రిగా చేశాడు. మేము హద్దులు దాటామని ఆయన భావిస్తే రాజకీయాల్లో ఇప్పుడు మీరు అధికారం వచ్చిన తర్వాత మీ నియోజకవర్గంలో వైకాపా శ్రేణులకు సంబంధించి కేసులు పెట్టడం ఇవన్నీ జరగట్లేదా మరి మీ దగ్గర? గతంలో మీరు చూసుకుంటే సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పెట్టారని చెప్పేసి మా కార్యకర్తల మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మేము మున్సిపల్ ఆఫీస్ దగ్గర నిరసన తెలియజేస్తే మిమ్మల్ని ఒక దుందుడుకు స్వభావం గల వ్యక్తిగా, గతంలో మీరు ఎమ్మెల్యే ఉన్న టైంలో జరిగిన ఇన్సిడెంట్స్ని ఉదాహరణ చూపిస్తా మిగతా వర్గాల వారి మీద, అంటే సామాజిక వర్గాల వారి మీద మీకు అక్కసు ఉంది. ఆయన కొడుకు హైదరాబాద్లో కూర్చుని ఎక్కడో ఇంటర్వ్యూలు ఇస్తూ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈ రోజు నుంచి కాదు. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ఆయన ఒకటే అనుకున్నాడు, మీ విజయం వెనక ఓటింగ్ మిషనరీకి సంబంధించి అక్కడ లోపం జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. అట్లాంటి విజయం ఇది. వారు ఓటమిని జీర్ణించుకోలేక వారు చేసినటువంటి నిర్వాహకాలని, వారి అసమర్థ పరిపాలనని ఇవన్నీ కూడా ప్రజలు తిప్పికొట్టారనే ఈరోజు వారి బాధ. కబేళ నిర్వహణకు సంబంధించి మీరు గతంలో ఆయన హయాంలో చేసినటువంటి అనుమతుల రద్దుని మీరు మళ్ళీ పునః ప్రారంభించి ప్రజల జీవితాలతో పర్యావరణానికి ఇబ్బంది కలిగే విధంగా బిహేవ్ చేస్తున్నారు, ముడుపులు కూడా తీసుకుంటున్నారని చెప్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క పాలసీ ప్రకారం ఇండస్ట్రియల్ గ్రోత్ ఉండాలనే దాని మీద ఇండస్ట్రియల్ బోర్డు వాళ్ళు వీళ్ళని సంప్రదించడం జరిగింది. ఈ ఇండస్ట్రీస్ని మీరు ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు, వాటిని ఎంతవరకు కార్యాచరణ దశలో ఉన్నాయో? మా నియోజకవర్గానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా దశల వారీగా చేయటం కోసం గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా తణుకు వచ్చిన సందర్భంలో కూడా వన్ ఇయర్, అంటే 9 months to 10 months, ఇంకో 2 monthsలో 1 year కంప్లీట్. అంటే అధికారుల విషయంలో కావచ్చు, లేదా పరిపాలన పట్టు అనేది మీకు ఇంకా దొరికిందా లేదా? గతంలో నేను ఎమ్మెల్యేగా చేస్తున్నాను కాబట్టి నాకు ఎక్కడ ఏం చేయాలని పూర్తిగా నా నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ వర్క్ చేయాలి అనేది నాకు పూర్తిగా అవగాహన ఉంది. దాన్ని విధ్వంసం జగన్మోహన్ రెడ్డి గారు చేసి వెళ్ళారన్నారు. మీ తణుకు నియోజకవర్గంలో ఎటువంటి విధ్వంసం జరిగింది? ముఖ్యంగా తణుకు నియోజకవర్గంలో ఈరోజు రైతాంగం ఉన్నారు. రైతులకు సంబంధించి కెనాల్స్ కానీ డ్రైనేజీలు కానీ ఎక్కడా కూడా వాళ్ళు రూపాయి పెట్టింది లేదు. కానీ విద్యా వ్యవస్థలో నెంబర్ 1గా జగన్మోహన్ రెడ్డి గారు తీర్చిదిద్దారని చెప్తా ఉంటారు. ఆయన తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని నేను రంగులు వేసాను విద్యా వ్యవస్థని చెప్పి మీరు చూశారు. పిల్లల్ని తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్లో మాట్లాడించాడు. అదే పిల్లలు అక్కడికి వెళ్తే ఏ విధంగా వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్.
నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆర్మిల్లి రాధాకృష్ణ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం రాధాకృష్ణ గారు. నమస్తే వంశీ గారు. సార్ ఎట్లా ఉన్నారు? బాగున్నామండి. బాగున్నారా? ఫైన్. సంవత్సర కాలం దగ్గర వస్తుంది మీ పరిపాలన ప్రభుత్వం వచ్చి. ఏ విధంగా సాటిస్ఫై చేస్తున్నారు? 1 ఇయర్లో మీ నియోజకవర్గం వరకు చూస్తే ఏమైనా ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? తప్పనిసరిగా ఉన్నారండి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ కూడా కంపేర్ చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు పడ్డారు, ఈరోజు ఏ విధంగా ఉందనేది. ఆల్మోస్ట్ 9 మంత్స్ పూర్తయింది. ఈ 9 మంత్స్లోనూ కూడా ప్రభుత్వ పరిపాలన పట్ల ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే గతంలో ఉన్నటువంటి బాధలు లేవని చెప్తున్నారు, గతంలో ఉన్నటువంటి హెరాస్మెంట్లు లేవని చెప్తున్నారు. గతంలో ప్రజలందరూ కూడా భయంగా బతికే రోజులు చూశారు వారందరూ కూడా. అటువంటి నిర్బంధమైనటువంటి పరిపాలనతో అటు రాజకీయ నాయకులు కానీ అప్పటి ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ప్రజల్ని భయపెడుతూ తిడుతూ 5 సంవత్సరాలు ఒక నరకయాతనగా ప్రజలందరికీ కూడా మిగిల్చారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఒక స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అయ్యారు. అంత పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన తర్వాత ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా వారి భావ వ్యక్తీకరణ చేస్తున్నారు. వారందరూ కూడా మాట్లాడుతున్నారు, ఓపెన్గా ఏదైనా ఉంటే చెప్తున్నారు, ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ప్రభుత్వం కూడా పాజిటివ్గా తీసుకుంటుంది. అలాగే ప్రజాప్రతినిధులుగా మేము కూడా పాజిటివ్గా తీసుకుంటున్నాం. ఈరోజు ప్రజలతో మమేకమై వారి ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా ఇటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో విధ్వంసమైనటువంటి అనేక వ్యవస్థల్ని ఈరోజు గాడిలో పెడుతూ గత 9 నెలలుగా అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. ముఖ్యంగా మీరు అందరూ కూడా చూశారు, గతంలో మీరు ఎన్నికల ముందు వచ్చినప్పుడు ఈ జిల్లాలో రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో, ఈరోజు రోడ్లకి ఏ విధంగా పూర్తి స్థాయిలో రోడ్లు పునర్నిర్మాణం చేయకపోయినప్పటికీ కూడా మొన్న సంక్రాంతికి రిపేర్స్కి ఇచ్చి పాటోల్ ఫ్రీ రోడ్స్ని నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వెళ్ళింది. ఆ విధంగా ఈరోజు ఒక్కొక్క వ్యవస్థని కూడా పునర్నిర్మించుకుంటూ రావడం జరుగుతుంది. వ్యవస్థలు మీరు అన్నట్టుగా ప్రక్షాళన చేసే విధంగానో లేకపోతే రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కొంతవరకు మీ ప్రయత్నం చేస్తున్నారు, అది కనిపిస్తూనే ఉంది దాని విషయంలో. కానీ వ్యవస్థల కన్నా పక్కన నియంత ధోరణి అక్కడ ఎక్కడైతే గత ప్రభుత్వం ఉందని మీరు హెచ్చరిస్తూ వచ్చారో, అంటే ఇప్పుడు కూడా మీరు చెప్తున్నారు, కానీ మీ హయాంలో కూడా మీ మీద కొన్ని విమర్శలు, అంటే దాడులకు పాల్పడుతున్నారు. మాజీ మంత్రి మీద, ఎమ్మెల్యే మీద దాడులకు, ఇల్లు ముట్టడికి సంబంధించి దాడులకు పాల్పడుతున్నారు. మీరే ఆ చర్యలకు పాల్పడుతున్నారు, మీ అనుచరులు అంటున్నారు. దీనికి మీరేమంటారు? అంటే వాళ్ళది మీరు తీసేసుకున్నారా అధికారం రాగానే? ఈరోజు తెలుగుదేశం పార్టీ సంస్కృతి, మా సంస్కృతి ఇటువంటి వాటి అన్నిటికీ కూడా వ్యతిరేకం. ఇక్కడ మీరు ఒకసారి గతం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఏ విధంగా ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యవహరించినటువంటి తీరు, ఆ రోజు ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాలు, ప్రతిపక్షంలో మేము ఉండగా మా మీద అనేక కేసులు పెట్టించినటువంటి పరిస్థితి ఇక్కడ. అలాగే ముఖ్యంగా ఆ రోజు అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే మహిళలను చూడకుండా ఈ నియోజకవర్గంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడి నుంచే దాడులు ప్రారంభించినటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఈ నియోజకవర్గంలోకి ఎంటర్ అయిన వెంటనే ఈయన నల్ల జెండాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోండాలను పెట్టి ఆ రోజు మహిళలందరినీ కూడా అడ్డగించే విధంగా, భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేసి నియోజకవర్గంలో 2 రోజులు పాదయాత్ర చేస్తే 2 రోజులు కూడా అనేక వ్యతిరేక కార్యక్రమాలు చేసి తణుకు పట్టణంలో కూడా అడ్డుకోవడానికి అన్ని విధాలుగాను కూడా వారి మీద దాడులు చేసే విధంగా చేసి ఆ రోజు ఇక్కడి నుంచే అటువంటి అమరావతి రైతుల మీద దాడులు ప్రారంభం అవడానికి కారణమైనటువంటి వ్యక్తి ఈ కారుమూరి నాగేశ్వరరావు. అదేవిధంగా అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రైతు పోరుబాట తణుకు నియోజకవర్గంలో నిర్వహిస్తే ఆ పాదయాత్ర అడ్డుకోవటానికి ఏ విధంగా వైఎస్ఆర్ గాండాల్ని ప్రవేశపెట్టాడో మనం చూసాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించి రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తుంటే దానిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పంపించి అక్కడ గొడవ సృష్టించి ప్రతిపక్ష నాయకుడిని కూడా చూడకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. ఈరోజు వారికి ఎటువంటి అర్హత లేదు. మేము దాడులు చేయాల, ప్రజాస్వామ్యయుతంగా అక్కడ మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా నిరసన వ్యక్తం చేయడం అంటే
ప్లగ్ గార్డులు పట్టుకుంటారో అది చేస్తారు. అంటే ముట్టడికి ఇంట్లోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నించారు. ఇంట్లోకి రోడ్డు మీదే ఉన్నాం, ఇంటి బయటే ఆ రోడ్డు మీద ఉన్నారు. ఎందుకంటే అక్కడ జరిగింది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మండల పార్టీ మండల ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరుగుతుంటే అక్కడ మాకు కొంతమంది ఎంపీటీసీలు మద్దతు తెలియజేస్తున్నారు. ఈరోజు మేము దాడులు చేసాం లేకపోతే మేము ముట్టడి చేసామని ఆరోపణలు చేస్తున్నారు. కేవలం మేము అక్కడ ఏదైతే ఎలక్షన్ జరుగుతుందో మండల ఆఫీస్ దగ్గర మా కేడర్ అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా 15 రోజుల క్రితం నుంచి కూడా ఈరోజు వారికి సంబంధించినటువంటి ఎంపీటీసీలను వారు భావిస్తే ఏ విధంగా క్యాంపులు పెట్టి రాష్ట్రం అంతా తిప్పి ఈరోజు ఇంట్లో అందరినీ కూడా బంధించారు. ఆ విధంగా మాకు కొంతమంది ఎంపీటీసీలు మమ్మల్ని లోన్ బంధించారని చెప్పి మా కార్యకర్తలకు తెలియజేయడం జరిగింది. దానివల్ల మేము అక్కడికి వెళ్ళి నిరసన తెలియజేసాం తప్పితే వారి మీద ఎటువంటి దాడులు చేయలేదు, వారి ఇంట్లోకి ప్రవేశించలేదు. అక్కడ రోడ్డు మీద మాత్రమే మా కార్యకర్తలు నాయకులు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఓకే, ఎమ్మెల్యే స్థాయి మీరు ఎమ్మెల్యేనే, అంతకు మించి ఎప్పటి నుంచో ప్రజాసేవలో ఉన్నారు, మీ కుటుంబం ఉన్నారు. ఒక కార్యకర్త స్థాయికి మీరు వాళ్ళతో వాగ్వాదానికి దిగారు అని వాళ్ళ ఆరోపణ. నేను అసలు సీన్లో లేనండి. నేను ఆ రోజు సీన్లో లేను. నేను అక్కడ అత్తిల్లో అక్కడ వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో నేను ఆ ప్రదేశంలో లేను. మా కార్యకర్తల నాయకులు మాత్రమే వెళ్ళారు అక్కడికి, నేను అసలు వెళ్ళా. ఈరోజు ఆ విధంగా ఆయన గతం నుంచి కూడా ఒక గోండాగిరి చేసే విధంగా ప్రజలను భయపెట్టే విధంగా ఆయన ఏ విధంగా ప్రజలను తిట్టాడో రైతులను తిట్టాడో మీరు చూశారు. ఆ రోజు ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా 5 సంవత్సరాలు బిక్కుమంటూ గడిపినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు ఒక రైతు ధాన్యం మొలకలు వచ్చినాయి అని చెప్తే వెర్రిపప్ప అని తిట్టి, వెర్రిపప్ప అంటే బుజ్జికన్నా అని డెఫినేషన్ చెప్పినటువంటి వ్యక్తి. అలాగే ఇక్కడ అర్జునుడిపాలెం అనే గ్రామంలో రైతులకు సంబంధించి ధాన్యం డబ్బులు రాలేదంటే వారిని గదమాయించి కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. ఈ విధంగా నియోజకవర్గంలో ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి, మేము ఆ విధంగా కాదు, ప్రజాస్వామ్యయుతంగా చేసాం, నిరసన వ్యక్తం చేసాం. ఎక్కడా కూడా మీరు విజువల్స్ చూసుకోవచ్చు. ఆయన ఇంటికి వెళ్ళి దాడి చేసింది లేదు, ఆయన ఇంట్లోకి చొరబడింది లేదు. ఇదంతా కూడా ఒక దుష్ప్రచారం చేస్తూ ఏదో చేశారనే అపోహ కల్పిస్తున్నారు. ఈరోజు ఆయన అటువంటి సంస్కృతిని ఇక్కడ ఈ నియోజకవర్గంలో ప్రారంభించింది. అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవడంతో పాటుగా అడుగడుగునా కూడా అడ్డంకులు సృష్టించి ఆ రోజు వైసీపీ గోండాలతో దాడులు చేయించినటువంటి వ్యక్తి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రైతు పోరుబాట యాత్ర చేస్తే ఈ నియోజకవర్గంలో ఫ్లెక్సీలు కట్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో నిరసనలు వ్యక్తం చేయించి ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. ఈరోజు ఆ వ్యక్తి ఈ విధంగా మేమేదో దాడులు చేసాం, ఇక్కడ కొత్త సంస్కృతులు పుట్టించారని ఈరోజు ఆయన ఏదో దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. అంటే గుంటూరు అవతల నుంచి నరికేస్తారు, గుంటూరు యువతల అయితే తరిమేస్తారు. కొన్ని వ్యాఖ్యలు కూడా చూశారు ఆయన మాజీ మంత్రి. అంటే మీరు హద్దు దాటడం వల్ల ఆయన హద్దు దాటాడు అని అంటున్నారు. ఈరోజు ఒక బాధ్యతాయుతమైనటువంటి అనేక పదవులు నిర్వహించాడు, మంత్రిగా చేశాడు. మేము హద్దులు దాటామని ఆయన భావిస్తే ఈ నియోజకవర్గంలో ప్రజల సమక్షంలో మమ్మల్ని నిలదీసి చేయాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజలకు తెలియజేసుకోవచ్చు. అంతేగాని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము నరికేస్తాం, ఇళ్లలోంచి లాగి కొట్టేస్తాం అంటే ప్రజలు ఏ విధంగా భావిస్తారో ఆయన అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆయన చేసింది మేమేదో దాడులు చేసామనేది ఎక్కడైనా చూపించండి, దాడులు చేసినట్టు కానీ లేకపోతే వాళ్ళ ఇళ్ళ మీదకి ఇళ్ళల్లోకి వెళ్ళినట్టు కానీ ఎక్కడైనా విజువల్స్ చూపించండి, మేము ఒప్పుకుంటాం. మేము నిరసన వ్యక్తం చేసాం. ఆయన అప్రజాస్వామికంగా ఇక్కడ మండల ఎన్నికలను నిర్వహించాలని భావించాడు. కొంతమంది ఎంపీటీసీలు మాకు సపోర్ట్ చేశారు. ఆ విధంగా అడ్డుకోవడం జరిగింది తప్పితే, ఆ రోజు అక్కడ నిరసన వ్యక్తం చేయడం జరిగింది తప్పితే ఎక్కడా కూడా మేము దాడులు చేయలే. ఈరోజు దానికి ఆయన పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం, ఆయన పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టడం కోసం పార్టీ సమావేశంలో ఆ విధంగా మాట్లాడారు తప్పితే దానికి దీనికి సంబంధం లేదు. కేవలం త్వరలో ఆయన టార్గెట్ చేయబోతున్నారా, లేదంటే దానికైనా ఇదంతా ముందు నుంచి జాగ్రత్త పడుతున్నాడు ఆయన మీ మీద ఆరోపణలు చేయడం? అవును, ఇప్పుడు ఆయన చేసినటువంటి తప్పిదాలు చేయబోతున్నారా? మేము దేనికి టార్గెట్ చేస్తాం? ఆయన టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం లేదు మాకు. ఈరోజు ఈ నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ ఒక ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగిస్తున్నాం. ఈరోజు ఆయన చేసినటువంటి తప్పులు కానీ ఆయన చేసినటువంటి అవినీతులు కానీ ఆయన వెంటాడితే వెంటాడి ఉండొచ్చు, ఆ భయంతో అటువంటి ఆరోపణలు చేయొచ్చు ఆయన.
అంతేగాని మేము ప్రత్యేకంగా ఆయన్ని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మా పోరాటం కేవలం రాజకీయ పోరాటమే. వ్యక్తిగతంగా మేము దాడులు చేయడం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అనేది మా పార్టీ సిద్ధాంతం కాదు, మా సిద్ధాంతం కాదు. అంటే ఆ ఆలోచన మీకు లేదు. అంటే కక్షపూరితంగా వ్యవహరించడం, కక్షపూరిత అరెస్టులు రాజకీయాల్లో ఇప్పుడు మీరు అధికారం వచ్చిన తర్వాత మీ నియోజకవర్గంలో వైకాపా శ్రేణులకు సంబంధించి కేసులు పెట్టడం ఇవన్నీ జరగట్లేదా మరి మీ దగ్గర? అస్సలు జరగట్లా. ఇక్కడ ఎవరి మీద కూడా అక్రమంగా కేసులు పెట్టింది లేదు. గతంలో మీరు చూసుకుంటే ఇక్కడ సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పెట్టారని చెప్పేసి మా కార్యకర్తల మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మేము మున్సిపల్ ఆఫీస్ దగ్గర నిరసన తెలియజేస్తే ఆ రోజు వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలకి దాని మీద మా మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా ఆ రోజు ప్రతిదానికి అక్రమంగా కేసులు పెట్టి గృహ నిర్బంధాలు చేసి ఎక్కడా కూడా బయటికి రాకుండా అనగదొక్కినటువంటి పరిస్థితి రోజులు కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఈరోజు మేము వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఎవరి మీద కూడా కేసులు పెట్టలేదే. ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, ఆయన మీద మేము కేసులు పెట్టలేదు. ఈరోజు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఆయన వెంటాడుతున్నాయి. ఆయన ఆ రోజు ప్రజల్ని వ్యక్తిగతంగా తిట్టడం కానీ, ఆ రోజు ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఏ విధంగా హింసించారో ఆ రోజు ఆయన దానికి భయపడి ఉండొచ్చు, కానీ మేమేదో ఆయన ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఆయన మాటల ద్వారా కావచ్చు, స్పీచెస్ ద్వారా కావచ్చు, వైకాపా మిమ్మల్ని ఒక దుందుడుకు స్వభావం గల వ్యక్తిగా, గతంలో మీరు ఎమ్మెల్యే ఉన్న టైంలో జరిగిన ఇన్సిడెంట్స్ని ఉదాహరణ చూపిస్తా మిగతా వర్గాల వారి మీద, అంటే సామాజిక వర్గాల వారి మీద మీకు అక్కసు ఉంది, ఒక బడుగు బలహీన వర్గాల వారి మీద మీరు టార్గెట్ చేస్తారు, లేదంటే వాళ్ళంటే చిన్న చూపుగా చూస్తారని చెప్తూ ఉంటారు. మీరు నిజంగా నా వ్యక్తిత్వం ఉంటుందా మీకు? ఈరోజు వారు ఆయన కొడుకు హైదరాబాద్లో కూర్చును ఎక్కడో ఇంటర్వ్యూలు ఇస్తూ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈ రోజు నుంచి కాదు. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ఆయన ఒకటే అనుకున్నాడు, నేను రారాజుని, ఇక్కడ నన్ను వీళ్ళెవరూ కూడా తట్టుకోలేరు, నేను మాస్ లీడర్ని, లేకపోతే నేను గొప్ప లీడర్ని అనే ఒక భావంతో, ఒక అహంకారపూరితమైనటువంటి రాజకీయ నాయకుడిగా ఆయన ఉన్నాడు. అటువంటి వ్యక్తిని నేను రాజకీయంగా అన్ని విధాలుగాను కూడా ప్రజా పోరాటాల ద్వారా ఎదుర్కోవడం జరిగింది. నేను ఏ సామాజిక వర్గం మీద, లేకపోతే ఏ వ్యక్తుల మీద కానీ, ఏ వ్యవస్థల మీద కానీ, ఏ సంఘాల మీద కానీ నేను ఏ రోజు కూడా దురుసుగా ప్రవర్తించింది లేదు. నా క్యారెక్టర్ ఏంటనేది ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చూశారు, వారందరికీ కూడా తెలుసు. నేను దాదాపు 12 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ప్రజల మధ్యనే ఉన్నా. నేను గెలిచినప్పుడు ఈయన నా మీద ఆరోపణలు చేసేవాడు, ఈయన సింగపూర్ నుంచి వచ్చాడు, సింగపూర్ వెళ్ళిపోతాడు. నేను ఓడిపోయినప్పుడు అదే విధంగా ప్రచారం చేశాడు, ఈయన సింగపూర్ వెళ్ళిపోతాడు, లేకపోతే ఎక్కడో ఉంటాడు. సో ఆ విధంగా ఈయన నన్ను ఎప్పుడూ కూడా నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కోసం ఏదో ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గతంలో నేను మొట్టమొదటిసారిగా పోటీ చేసినప్పుడు 30,000 పైగా మెజారిటీతో గెలిపించారు. ఈరోజు 5 సంవత్సరాల ప్రతిపక్షంలో నేను ప్రజల పక్షాన పోరాడి ఈ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు చేశాం. కాబట్టి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు 72,000 పైచీలకు మెజారిటీతో గెలిపించారు. మీరే కనుక భావిస్తే టాప్ 10లో ఉన్నారు. ఇటువంటి వర్గాల మీద నేనేదో దాడులు చేసి, లేకపోతే సామాజిక వర్గాల మీద దాడులు చేశానంటే ఈ నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా నన్ను ఆ విధంగా ఆదరించరు. ఈరోజు ఓటమి అభ్యర్థిగా నేను నిల్చోవటం, అన్ని సామాజిక వర్గాలు ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి అని అపోహ ఉన్నటువంటి సామాజిక వర్గాలు కూడా అటువంటి ఓట్లు ఉన్న బూతుల్లో కూడా నాకు మెజారిటీ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు 70% ఓట్లు నాకు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వేసి గెలిపించారు. ఆయన మంత్రిగా చేశాడు, ఇక్కడ గతంలో శాసనసభ్యుడిగా చేశాడు, మొన్న రెండోసారి శాసనసభ్యుడిగా చేశాడు. ఆయన చేసినటువంటి పనితీరు వల్ల, ఆయన నోటి దురుసు వల్ల, ఆయన అహంకార పూరితమైనటువంటి రాజకీయాల వలన ఆయనకి కేవలం 29% ఓట్లు మాత్రమే పడి. ఆయన చూసుకోవట్లేదు, ఆయన కనీసం దాన్ని కూడా ఆయన సమీక్షించుకోవట్లా. నాకు ఇంత ఘోరమైన ఓటమి ఏ విధంగా వచ్చింది, లేకపోతే ఎక్కడ ఏంటి లోపాలు జరిగినాయి అనేది కూడా. కొన్ని బూతుల్లో 15% ఓట్లు మాత్రమే పడి. ఈరోజు నేను అటువంటి వ్యక్తిని అయితే ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను ఆ విధంగా ఆదరించరు. అన్ని సామాజిక వర్గాల ప్రజలు కూడా ఈరోజు సకల జనులు నన్ను ఆదరించి ఆశీర్వదించి అత్యధికమైన టాప్ 10లో
6వ అతిపెద్ద మెజార్టీ రాష్ట్రంలో నాకు అందించినటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా గమనించాలి. అంటే మీ విజయం వెనక ఓటింగ్ మిషనరీకి సంబంధించి ఉంది, అక్కడ లోపం జరిగింది అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. అట్లాంటి విజయం మీది? గతంలో వాళ్ళు ఓడిపోతే ఈవీఎం మిషన్ల మీద నెడుతున్నారు, వాళ్ళు గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి హవా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ప్రజలందరూ కూడా ఓట్లేశారని చెప్తున్నారు. ఈరోజు అది ప్రూవెన్. ఈ దేశంలో ఈవీఎంస్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఉపయోగించడం జరుగుతుంది. రీసెంట్గా కూడా ఈవీఎంలని ట్యాంపర్ చేయడం కుదరదు, ట్యాంపర్ చేయలేరని కూడా మనకు ఒక రీసెర్చ్ కంపెనీ కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా దానికి సంబంధించినటువంటి విచారణ కూడా చేశారు. ఈరోజు వారు ఓటమిని జీర్ణించుకోలేక వారు చేసినటువంటి నిర్వాహకాలని, వారి అసమర్థ పరిపాలనని ఇవన్నీ కూడా ప్రజలు తిప్పికొట్టారనే ఈరోజు వారి బాధ. ఈ ఓటమిని వారందరూ కూడా ప్యాలెస్లో కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ఒక రారాజుగా ఫీల్ అయ్యి బయటికి రాకుండా, ప్రజల భావనలు తెలుసుకోకుండా వీరందరూ కూడా కేవలం అధికార దర్పాన్ని ప్రదర్శించి ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకపోవడం వలన ఆ ఓటమి వచ్చిందనేది ఈ రోజుకి కూడా వారు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈవీఎంల మీద ఓటమి నెడుతున్నారు. ఇది ఈ దేశంలో ఈవీఎంలు అనేది సర్వసాధారణంగా ఉపయోగిస్తున్నారు. దానికి సంబంధించి ట్యాంపర్ చేయడం కుదరదని కూడా అనేక రీసెర్చ్ కంపెనీలు కూడా మనకు తెలియజేయడం జరిగింది. అంటే ప్రధానంగా కబేళ నిర్వహణకు సంబంధించి మీరు గతంలో ఆయన హయాంలో చేసినటువంటి అనుమతుల రద్దుని మీరు మళ్ళీ పునః ప్రారంభించి ప్రజల జీవితాలతో పర్యావరణానికి ఇబ్బంది కలిగే విధంగా బిహేవ్ చేస్తున్నారు, ముడుపులు కూడా తీసుకుంటున్నారని చెప్తా ఉన్నారు. అసలు ఆ కథ ఏంటి? తెలుగుదేశం ప్రభుత్వం ఈ విధంగా బిహేవ్ చేస్తుందా పర్యావరణానికి సంబంధించి? ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఏదైతే లెహం ఫుడ్ ప్రొడక్ట్స్ అని ఉందో దాని గతంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు 2013లో దాని ప్రస్థానం ప్రారంభించారు. ఈయన ఆయామంలో అప్పటి కాంగ్రెస్ నాయకులు, ఈయన పార్టీకి చెందినటువంటి వ్యక్తుల స్థలం, ఈయన పార్టీకి చెందినటువంటి వ్యక్తులు దాన్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి కొంతమందిని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఆ విధంగా నేను 2014లో అధికారంలోకి రాగానే ఆ అనుమతుల్ని ఆపించడం జరిగింది. ఇది అప్పటి నుంచి కూడా జరుగుతూ వస్తుంది. మీరు ఆపించారా? ఆపించాం. అవన్నీ కూడా ప్రూవెన్. నేను జడ్పీ సమావేశంలో ఆ రోజు కలెక్టర్గా కాటమనేని భాస్కర్ గారు ఉన్నారు. ఆ రోజు జడ్పీ సమావేశంలో కూడా నేను రేస్ చేసి దీన్ని ఆ రోజు పొల్యూషన్కి సంబంధించినటువంటి ఇష్యూలు ఉన్నాయని చెప్పి ఫుల్గా పర్మిషన్ రాలేదని చెప్పేసి ఆ రోజు దానికి పర్మిషన్లు ఇవ్వకపోవడం జరిగింది. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత 22 నుంచి 23వ సంవత్సరం వరకు దానికి కావాల్సినటువంటి పర్మిషన్లు అన్నీ కూడా రావటం జరిగింది. 24 వరకు కూడా దాని మీద కూడా కోర్టుకు వెళ్ళి వీళ్ళు ఒకసారి ట్రయల్ రన్ చేస్తే ఒక ప్రత్యేకంగా కొంతమంది ఇక్కడ గోశాలకు సంబంధించినటువంటి వాళ్ళు, గోసేవా సమితికి సంబంధించిన వాళ్ళు కూడా కోర్టుకు వెళ్తే ఆ రోజు స్టే ఇచ్చింది. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2023లో దానికి సంబంధించి. దాని తర్వాత కూడా కొన్ని పర్మిషన్స్ నేను డీటెయిల్డ్గా మీకు అన్ని డాక్యుమెంట్ ప్రకారం ఎప్పుడెప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగింది, ఏ విధంగా దీనికి పర్మిషన్స్ వచ్చినాయని కూడా ఇచ్చాం. 2023 ఎన్నికల ముందు కూడా పర్మిషన్లు వచ్చినాయి, అన్ని పర్మిషన్లు ఉన్నాయి. వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క పాలసీ ప్రకారం ఇండస్ట్రియల్ గ్రోత్ ఉండాలనే దాని మీద ఇండస్ట్రియల్ బోర్డు వాళ్ళు వీళ్ళని సంప్రదించడం జరిగింది. ఈ ఇండస్ట్రీస్ని మీరు ప్రారంభించండి అని చెప్పి. ఆ విధంగా వాళ్ళు కోర్టు ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి పర్మిషన్స్ కానీ ఆ పర్మిషన్స్ కానీ ఇనిషియేట్ చేసి ప్రారంభించారు. మేము దాని మీద కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ ప్రజల ఇబ్బందులు కూడా తెలియజేయడం జరిగింది. దాన్ని తర్వాత కూడా ఇక్కడ గోసేవా సమితి వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళారు, ఒక స్టే ఇచ్చారు, మళ్ళీ స్టే వెకేట్ అయిపోయింది. సో ఆ విధంగా దీన్ని కోర్టు పరిధిలో ఉంది ఈరోజు. మేము దీన్ని ప్రత్యేకంగా మేము దీన్ని అనుమతులు ఇచ్చి ఇక్కడ చేయట్లా. ఈరోజు కూడా దాని మీద మేము మా అప్రహెన్షన్స్ని ఇక్కడ ఉన్న ప్రజల యొక్క బాధల్ని కూడా తెలియజేస్తాం. మేము కోర్టుకు వెళ్ళి ఆపాం. ఆ రోజు మేము అంటే గోసేవా సమితి వాళ్ళు వెళ్ళి కోర్టుకు వెళ్ళి ఆ రోజు ఆపారు. ఆయన ఆపింది కాదు, ఆ రోజు ఆయన ప్రారంభిస్తే మేము ఆపించాం. ఆ రోజు ఇక్కడ గోసేవా సమితి వాళ్ళ ద్వారా ఆ రోజు ఆపిన పరిస్థితి ఉంది. పర్మిషన్స్ అన్నీ క్లియర్గా ఎవిడెన్సెస్తో సహా బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఏ పర్మిషన్స్ వచ్చినాయి అని చెప్పేసి. ఈరోజు కూడా మేము దాని మీద ప్రభుత్వం దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కూడా, ఇబ్బందులను కూడా వారి దృష్టిలో పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గోసేవా సమితి వాళ్ళు కూడా వాళ్ళ యాజిటేషను ఇటువంటివన్నీ కూడా వారి అప్రహెన్షన్స్ని తెలియజేయడం జరిగింది. దాని మీద కూడా అది ఈరోజు
అన్ని విధాలుగాను కూడా కోర్టు కూడా రీసెంట్గా ఒక స్టే ఇచ్చింది దాని మీద, మళ్ళా వెకేట్ అయింది. దాని మీద మళ్ళీ కోర్టు పరిధిలో ఉంది. దాని కోర్టులకు ఈ గోసేవా సమితి వాళ్ళు కూడా దాన్ని పర్ష్యూ చేస్తున్నారు ఈరోజు. అంటే అది నడుస్తుందా లేదా? ఇప్పుడు అది నడుస్తుంది, నడవట్లేదు, ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటున్నారు వాళ్ళు. కోర్టు స్టే ఉన్నప్పుడు ఆపారు, కోర్టు ఇప్పుడు పూర్తి స్థాయిలో నడవట్లేదు అనేది నా ఇన్ఫర్మేషన్. అంటే భవిష్యత్తులో కూడా మేము దాన్ని ఎంకరేజ్ చేయం. మేము ఒకటే చెప్పాం, మీరు ఎక్కడికైనా షిఫ్ట్ చేసుకోండి దాన్ని, ఇక్కడ ఉన్నటువంటివి క్లైమేట్కి సూట్ అవ్వదని చెప్పేసి. దాంట్లో అయితే మాత్రం మా స్టాండ్ అదే. మీ స్టాండ్ అదే. మీరు ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు, వాటిని ఎంతవరకు కార్యాచరణ దశలో ఉన్నాయి? వాటికి సంబంధించి నిధుల కోసం కావచ్చు, మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ కలిసి ఏమైనా మాట్లాడారా? మా నియోజకవర్గానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా దశల వారీగా చేయటం కోసం అన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం చేయటం జరుగుతుంది. రీసెంట్గా గత నెల గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు కూడా తణుకు వచ్చిన సందర్భంలో కూడా ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది. తణుకు మున్సిపాలిటీకి సంబంధించి సమస్యల్ని ఒక 50 crores వరకు ఆయన శాంక్షన్ చేయడం జరిగింది ప్రజావేదిక ద్వారా. సో ఆ విధంగా మున్సిపాలిటీలో మేము ఇచ్చినటువంటి హామీలు, ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి ట్రాఫిక్ కంజెషన్ ఉంది ఇక్కడ, దానికి సంబంధించి ఆల్టర్నేట్ రోడ్స్ డెవలప్ చేయడం కానీ, మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం కానీ చేస్తామని చెప్పాం. దానికి సంబంధించి ప్రణాళికలు ఇప్పుడు దాని వర్కింగ్లో ఉన్నాయి. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో అది ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా చర్యలు తీసుకుంటాం. అలాగే ఇక్కడ సంబంధించి గ్రామాల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, పూర్తి స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఈరోజు ముఖ్యంగా హెల్త్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్స్ కానీ, డ్రైనేజీలు కానీ, అలాగే ఎడ్యుకేషన్, ఈ 5 సెక్టార్స్ ప్రైమరీగా మేము ఫోకస్ పెట్టి దీంట్లో ఒక చెక్ లిస్ట్ తీసుకుని దాని ప్రకారం ఎక్కడెక్కడ ఏ ల్యాబ్సెస్ ఉన్నాయి, ఏ విలేజ్లో ఉన్నాయి అనేది ఫండ్స్ వచ్చేదాన్ని బట్టి ఈరోజు మంత్రుల దృష్టికి కానీ, ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ తీసుకెళ్తున్నాం. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి P4 విధానం ద్వారా కొంతమంది డోనర్స్ని, అదేవిధంగా ఫిలాంథ్రపిస్ట్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఎక్కడైతే డెవలప్ చేయాలో ఆ విధంగా ఒక ప్లానింగ్ చేస్తున్నాం. ఈరోజు P4 వచ్చింది. P4 ద్వారా NRIs ఉన్నారు, ఇక్కడ అనేక మంది ఇండస్ట్రీస్ ఉన్నాయి, కొంతమంది వారందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఇక్కడ అన్ని విధాలుగాను కూడా డెవలప్ చేయాలి అనేది. దాంతోపాటుగా ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం, ముఖ్యంగా పారిశుద్ధ్యం గత 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మా నియోజకవర్గంలో కానీ, తణుకుపట్నంలో కానీ కనీసం డ్రైనేజీలు డీసిల్టింగ్ కూడా చేయలేదు 5 సంవత్సరాలు. మేము వచ్చిన తర్వాత 9 నెలలుగా చేస్తుంటే ఇంకా పూర్తి అవ్వాల. 9 నెలలుగా చేస్తున్నా. 9 నెలలుగా చేస్తున్నాం డీసిల్టింగ్లు కూడా. డ్రైనేజీల్లో డీప్గా 3-4 అడుగులు మట్టితో కూరిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ విధంగా ఈరోజు డీసిల్టింగ్లు చేయడంతో కూడా పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రతి 3rd సాటర్డే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో కానీ, తణుకు టౌన్లో కానీ పారిశుద్ధ్యాన్ని పెంపొందించే విధంగా మేము కూడా కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారి విజిట్లో చెప్పినటువంటి ప్రకారం ఆ థీమ్ ఏదైతే తీసుకున్నారో వన్ టైం ప్లాస్టిక్ని నిషేధించాలనేది, దాన్ని ఇప్పటికే మనం తణుకులో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దాదాపు 80% మేము అన్ని కిరాణా షాప్స్ కానీ, ఈ ఫ్రూట్ వెండర్స్ కానీ, ఇటువంటి వారందరికీ కూడా ఇప్పటికే సూచనలు చేసి, అలాగే రెస్టారెంట్స్ వాళ్ళని కూడా ఈ ప్లాస్టిక్స్ సంచుల్ని మానేసి డీకంపోస్ట్ అయ్యేటటువంటి బ్యాగ్స్ని వాడే విధంగా వాళ్ళందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేసాం. వారు కూడా సహకరించి ఈరోజు దాదాపు 80% మంది ఆల్రెడీ దానికి షిఫ్ట్ అయ్యారు, కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే. ఈరోజు ఆ విధంగా రాబోయే రోజుల్లో తణుకులో పూర్తిగా వన్ టైం ప్లాస్టిక్ నిషేధాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం 100%. అదేవిధంగా క్లీన్ అండ్ గ్రీన్ని ఈరోజు ఒక క్లీన్గా ఉండే విధంగా, గ్రీనరీని పెంచే విధంగా, ల్యాండ్స్కేపింగ్ పెంచే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఒక మార్పు అయితే ప్రజలకు మేము ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలకు అనుగుణంగా ఒక మార్పు అయితే తీసుకొచ్చి ఇక్కడ ప్రతి హామీని కూడా, ఎన్నికల్లో మేము ఇచ్చిన హామీ అన్నీ కూడా మా దగ్గర రికార్డు ఉంది. మేము ఎప్పటికప్పుడు దాన్ని చెక్ చేసుకుండి మళ్ళీ దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనేది ఒక ఫోకస్డ్గా, ఒక టైం బౌండ్తో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తాం. 1 year అంటే 9 months to 10 months, ఇంకో 2 monthsలో 1 year కంప్లీట్. అంటే అధికారుల విషయంలో కావచ్చు, లేదా పరిపాలనా పట్టు అనేది మీకు ఇంకా దొరికిందా లేదా? చాలా వరకు గతంలో నేను ఎమ్మెల్యేగా చేస్తున్నాను కాబట్టి నాకు ఎక్కడ ఏం చేయాలనేది పూర్తిగా, నా నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ వర్క్ చేయాలి అనేది నాకు పూర్తిగా అవగాహన ఉంది.
దాన్ని మనం కరెక్ట్గా ప్రతి డిపార్ట్మెంట్తోనూ రివ్యూ చేసుకుని ఏ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తాం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు సమ్మరు వస్తుంది. సమ్మర్కి సంబంధించి పంచాయతీ సెక్రటరీస్ కానీ పంచాయతీ ఎండిఓస్ కానీ ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటితో కూడా రివ్యూ చేసుకుని విలేజెస్లో ఆర్డబ్ల్యూఎస్తో వాళ్ళతో రివ్యూ చేసుకుని విలేజెస్లో శానిటేషను ఇంపార్టెన్సు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి గతంలో ఉన్నప్పుడు ఏదైతే మనం శానిటేషన్ మీద ఫోకస్ పెట్టి ఓపెన్ డెఫికేషన్ లాంటివన్నీ కూడా ఎరాడికేట్ చేయడానికి ప్రయత్నించామో అవన్నీ కూడా మరలా రీఇంప్లిమెంట్ చేయడం. అలాగే వేస్ట్ టు ఎనర్జీ ఈరోజు ఏదైతే మనం పిట్స్ పెట్టి ఈ వేస్ట్ని అంతా కూడా కలెక్ట్ చేసి దాన్ని రీసైకిల్ చేసి మెన్యూర్ కింద డెవలప్ చేయడం కానీ, అలాగే యూనిట్స్ పెట్టారా? యూనిట్స్ ఉన్నాయండి, అప్పుడు ఉన్నాయి, మళ్ళీ రివైవ్ చేస్తున్నాం ఇప్పుడు ఒక్కొక్కటి. ఇప్పుడు కొన్ని విలేజెస్లో 80% హోమ్ కలెక్షన్ చేసుకుని అక్కడ పిట్స్లో పెట్టుకుని దాన్ని చేయటం జరుగుతుంది. అలాగే ఇప్పుడు సమ్మర్ వాటర్ యాక్షన్ ప్లాన్ ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉందో ఈ విధంగా ఇరిగేషన్కి సంబంధించి గతంలో 5 సంవత్సరాలు వాళ్ళు ఇరిగేషన్ను డ్రైనేజీలు కానీ ఇరిగేషన్ కెనాల్స్ కానీ ఎక్కడా కూడా కనీసం వీడ్ రిమూవల్ చేయాల, అలాగే డీసిల్టేషన్ చేయాలి. సో దాని మీద ఒక రోడ్ మ్యాప్ పెట్టుకుని ఈరోజు రైతులందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇబ్బంది లేకుండా ఈ విధంగా ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంటు నాకున్నటువంటి అవగాహన మీద పూర్తిగా ఈ నియోజకవర్గంలో అయితే నేను అన్నీ పర్ఫెక్ట్గా రివ్యూ చేసుకుని ప్రతి దాని మీద కూడా ఇప్పుడు హెల్త్కి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్తో రివ్యూ చేసుకుని మా పిహెచ్సిస్ కానీ మా డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కానీ ఏ విధంగా వాళ్ళకి వెళ్ళాలి, అలాగే రేపు రాబోయే రైనీ సీజన్ వచ్చే ముందు కానీ ఏ విధంగా ఆ మస్కిటో ప్రాబ్లమ్స్ని ఎరాడికేట్ చేయాలి, ఒకటి మెలాథిన్ స్ప్రే చేయడం కానీ యాంటీ లార్వా స్ప్రే చేయడం కానీ ముందు నుంచి కూడా ఇటువంటివన్నీ కూడా, అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక చెక్ లిస్ట్ పెట్టుకొని స్కూల్స్కి సంబంధించి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనేది దాన్ని స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఎడ్యుకేషన్కి సంబంధించి ఇవి ప్రైమరీ ఇంపార్టెంట్ సెక్టార్స్, ఎడ్యుకేషను, హెల్త్, అలాగే విలేజెస్లో డ్రైన్స్. ఈరోజు డ్రైన్స్కి సంబంధించి మాకు కొంత ఫండింగ్ ప్రాబ్లం ఉంది. రాబోయే రోజుల్లో దాన్ని కూడా ఏ విధంగా ఓవర్కమ్ అయ్యి చేయాలనేది కూడా చూస్తూ ఒక ప్రణాళిక ప్రకారం డ్రైనేజెస్కి ఇస్తున్నాం. అలాగే గ్రామాల్లో ఈరోజు బరియల్ గ్రౌండ్స్ ఉన్నాయి. బరియల్ గ్రౌండ్స్ అక్రాస్ ద కాన్స్టిట్యున్సీ ఫస్ట్ ప్రయారిటీ బరియల్ గ్రౌండ్స్కి ఇచ్చి ఈరోజు మా పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి వారు వరమ గారు సహకారంతో కూడా బరియల్ గ్రౌండ్స్ ఫోకస్ పెట్టుకుని ఎంపీ ఫండ్స్ అన్నీ కూడా బరియల్ గ్రౌండ్స్కి ఇచ్చే విధంగా ఈరోజు ఆ విధంగా గ్రామాల్లో ప్రజల మౌలిక సదుపాయాలని ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని అధికారులతో ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుని, అలాగే జిల్లా అధికారులతో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్స్ సెక్రటరీస్తో కానీ ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుని ఇదంతా మీకు గతంలో పనిచేస్తారు కాబట్టి ఏ సిచ్యువేషన్ ఏంటనేది కొంతవరకు హెల్ప్ అవుతుంది. చాలా వరకు హెల్ప్ అవుతుంది. మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ కూడా ఉండాలి కదండి. ఇప్పుడు ఏదైనా ఒక సెక్టార్లో ఎక్కడైనా ఒక సబ్జెక్ట్ తెలియకపోయినా తెలుసుకుని నేర్చుకుని దాని మీద ఇప్పుడు ప్రజలకి సర్వీస్ చేయాలి, ఆ మార్పు కనపడాలి అనేది, వాళ్ళకి ఇచ్చినటువంటి సమస్య ప్రతి గ్రీవెన్స్ని కూడా మనం అడ్రస్ చేయాలనేది. విధ్వంసం జగన్మోహన్ రెడ్డి గారు చేసి వెళ్ళారన్నారు. మీ తణుకు నియోజకవర్గంలో ఎటువంటి విధ్వంసం జరిగింది? ముఖ్యంగా తణుకు నియోజకవర్గంలో ఈరోజు రైతాంగం ఉన్నారు. రైతులకు సంబంధించి కెనాల్స్ కానీ డ్రైనేజీలు కానీ ఎక్కడా కూడా వాళ్ళు రూపాయి పెట్టింది లేదు 5 సంవత్సరాలు. వాళ్ళు కనీసం వరదలు వస్తున్నాయి, కొన్ని చోట్ల రైనీ సీజన్లో ఫ్లడ్డింగ్ వస్తుంది, వాటిని ఏ విధంగా మిటిగేట్ చేసి కంట్రోల్ చేయాలనేది ఒక ఆలోచన లేదు. సో ఈ విధంగా అలాగే థైలాండ్ విలేజెస్కి కానీ ఏవైనా బ్లాకేజెస్ ఉన్నాయని కూడా ఈ విధంగా ఏంటంటే ప్రతి దాని మీద కూడా నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యం వలన ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ఈరోజు వ్యవస్థలన్నింటినీ కూడా విధ్వంసం చేశారంటే ఇప్పుడు ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా చేశాడు. ఎగ్జాంపుల్, ఈరోజు ఒక మంత్రిగా చేసి ఆ శాఖ మంత్రిగా ఒక అసమర్థమైనటువంటి పరిపాలన అందించారు. ఈ జిల్లాలో ముఖ్యమైనటువంటి శాఖ అది, ఈ జిల్లాకి సంబంధించి. అవును, ఇక్కడ మీకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి కానీ ప్యాడీ కల్టివేషన్కి కానీ ఇవన్నీ కూడా ఆ రోజు రైతులు బాధలు అన్నీ ఇన్ని కాదండి. రైతులు ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలో తెలియదు. ఇది పెర్ఫెక్ట్ విధ్వంసానికి ఒక ఎగ్జాంపుల్ మీకు. రైతులు ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలో తెలియదు. ఈ నియోజకవర్గంలో ధాన్యం పండిస్తే ఎక్కడో ఆక్విడ్ రైస్ మిల్కి పంపేవారు. దానికి రైతు ట్రాన్స్పోర్టేషను ఇవన్నీ పెట్టుకుని వాడు వెళ్ళి మళ్ళీ అక్కడ అన్లోడింగ్ చేయడానికి 2 రోజులు పట్టేది. ఆ విధంగా కనీసం గన్నీ బ్యాగ్స్ కూడా ఈ మహానుభావుడు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, ఒక క్వాలిటీ గన్నీ బ్యాగ్స్. ఆ విధంగా రైతాంగ వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రైతులకు సంబంధించి
మెకనైజేషన్కి సంబంధించి బాగా ప్రమోట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెకనైజేషన్ అనేది లేదు, కనీసం టార్పాలిన్ ఇవ్వాల. సో ఆ విధంగా రైతులు పడినటువంటి బాధలన్నీ ఇన్ని కావండి. ఈ నియోజకవర్గంలో కానీ ఈ జిల్లాలో కానీ రైతాంగం పూర్తిగా ఆ రోజు చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈరోజు ఉద్యోగస్తుల బాధలన్నీ ఇన్ని కావు. ఉద్యోగుల వ్యవస్థలను కూడా ఆ రోజు ఉద్యోగస్తులను ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు, టీచర్లను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, టీచర్లని టాయిలెట్లు ఫోటోలు తీసి పంపమనేవారు, అలాగే మద్యం షాపుల దగ్గర నిలబెట్టారు టీచర్లని. ఈ విధంగా విద్యా వ్యవస్థలో అనేక లోపాలు, ఎక్కడికక్కడ నాడు నేడు అని చెప్పి రంగులు వేసుకోవడం తప్పితే ఎక్కడా కూడా కనీసం పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి లేదు. క్వాలిటీ వర్క్ లేదు. ఈ రోజుకి కూడా అసంపూర్తిగా ఈరోజు అనేక చోట్ల. కానీ విద్యా వ్యవస్థలో నెంబర్ 1గా జగన్మోహన్ రెడ్డి గారు తీర్చిదిద్దారని చెప్తా ఉంటారు ఆయన అదే చెప్పేది. ఆయన తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని నేను రంగులు వేసాను విద్యా వ్యవస్థని చెప్పి మీరు చూశారు. ఒక ఇంటర్వ్యూలో పిల్లల్ని తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్లో మాట్లాడించాడు. అదే పిల్లలు అక్కడికి వెళ్తే ఏ విధంగా రిజల్ట్స్ వచ్చినాయో ఆ స్కూల్లో అనేది కూడా చూసాం మనం. సో ఆ రోజు ఇక్కడ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని సరిచేయకుండా అనేక జీవోల్ని తీసుకొచ్చి ఆ రోజు విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ అలాగే ఉపాధ్యాయులు కానీ ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో చూసాం. జీవో 117 తీసుకొచ్చి ప్రభుత్వ స్కూల్స్ నుంచి విద్యార్థులు మానే విధంగా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. వాళ్ళ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు ప్రభుత్వ పాఠశాలలో మానేసి వీళ్ళ స్కూల్ జీవో 117 తీసుకొచ్చి మర్జర్స్ అని చెప్పి స్కూల్స్ని లిఫ్ట్ చేసేయడం వల్ల చాలామంది ప్రైవేట్ స్కూల్స్కి షిఫ్ట్ అయిపోయారు. 2019 నుంచి 24 వరకు దాదాపు ఈ రాష్ట్రంలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలలో జాయిన్ అయినటువంటి పరిస్థితి ఇది ఆన్ రికార్డ్. సో ఆ విధంగా ఉంది. సో వాళ్ళు విద్యా వ్యవస్థకి బాగా చేసుంటే ఎందుకు జరుగుతుంది ఇది? ఈరోజు అటువంటి వ్యవస్థలని నిర్వీర్యం చేశారనే దానికి కూడా విద్యా వ్యవస్థ ఒకటి. మీరు ఆడుదాం ఆంధ్ర అని పెట్టుకున్నారు, ఎక్కడికక్కడ దోపిడీ చేసుకున్నారు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు మేము చూసాం ఆడుదాం ఆంధ్ర అని పెట్టుకొని మా నియోజకవర్గంలో కూడా వీళ్ళు కప్పులు ఇచ్చుకున్నారు, చేసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి పిల్లలకి ఇచ్చుకున్నారు. సో ఆ విధంగా అన్ని చోట్ల కూడా ఒక సిస్టమేటిక్ వేలో ఏది చేయకుండా ఏదో పబ్లిసిటీ కోసం చేసుకున్నారు. సో అందుకే ప్రజలు ఆ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈరోజు లోకేష్ గారు వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా ఆల్మోస్ట్ 8 months నుంచి అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈరోజు ఏ విధంగా గత ప్రభుత్వం చేసింది ఈరోజు ఏ విధంగా చేస్తున్నారు, అలాగే ఈ స్కూల్స్ని ఏ విధంగా మరలా అన్నీ కూడా సరిచేసి వాళ్ళు చేసినటువంటి లోపాలని అన్నీ కూడా సరిదిద్దే విధంగా జీవో 117లో ఏ విధంగా లోపాలన్నింటినీ కూడా సరిదిద్దే విధంగా ముందుకు వెళ్తున్నారు. అలాగే ప్రతి గ్రామంలోనూ కూడా ఒక మోడల్ స్కూల్ ఉండే విధంగా, అంటే 1 to 5th ఒక మోడల్ స్కూల్ ఉండి ప్రతి క్లాస్కు ఒక టీచర్ ఉండే విధంగా ఈరోజు ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. అటువంటి విద్యా వ్యవస్థను తీసుకుని వాళ్ళు సిబిఎస్ఈ కోర్స్ అని చెప్పి లేకపోతే ఐబీ కోర్స్ అని చెప్పి ఐబీ కోర్సుని స్టడీ చేయడం కోసం అని చెప్పి కోట్ల రూపాయలు కన్సల్టింగ్ ఫీజులు చెల్లించారు. సో ఆ విధంగా వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఈ నియోజకవర్గంలో కూడా ఈ విద్యా వ్యవస్థలు కానీ అలాగే రోడ్ నెట్వర్క్ కానీ ఈరోజు ఎక్కడా కూడా రోడ్డు అనేది చాలా వరకు విలేజెస్లో వాళ్ళు సిమెంట్ రోడ్లు వేసినా కొన్ని చోట్ల అవన్నీ కూడా క్వాలిటీ లేకుండా వేశారు. సో ఆ విధంగా ఒక మానిటరింగ్ లేకుండా కేవలం కాంట్రాక్టుల కోసం చేసుకొని మీ హయాంలో ఇప్పుడు రోడ్స్ కంప్లీట్ చేశారు మ్యాక్సిమం? చేస్తున్నామండి 1 by 1. ఇప్పుడు ఈ రీసెంట్గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గ్రామాలన్నింటినీ కూడా గ్రామ సభలు పెట్టి ప్రత్యేకంగా కొన్ని ఎన్ఆర్జీఎస్ నిధులతో సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ నిర్మాణానికి కూడా ప్రతి నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఈరోజు R&B కానీ పంచాయతీరాజ్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఒక రోడ్ మ్యాప్ తీసుకుని 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మా నియోజకవర్గంలో కూడా అన్ని గ్రామాల్లోనూ దాదాపు సిమెంట్ రోడ్లన్నీ కూడా స్టార్ట్ చేసాం, వేస్తున్నాం. కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి. వర్మ గారు ఎంపీ గారు ఎంత నిధులు కేటాయించారు మీ నియోజకవర్గానికి? వర్మ గారు కేంద్ర మంత్రిగా ఇక్కడ మేము అడిగినటువంటి నిధులు ముఖ్యంగా మనకు సంబంధించి బరియల్ గ్రౌండ్స్కి కానీ అలాగే ఏదైనా ప్రత్యేక అవసరాలకు కావాల్సినటువంటిది ఈరోజు మా నియోజకవర్గానికి సంబంధించి అత్తిలి గ్రామంలో డయాలసిస్ సెంటర్కి 75 లక్షలు నిధులు కేటాయించడం జరిగింది. అంటే దాంతోపాటుగా ఇక్కడ కావాల్సినటువంటి ఒక ఫెసిలిటీస్ని అప్గ్రేడ్ చేసే విధంగా పార్క్స్ని అలాగే ఇక్కడ వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి మాకు,
వాకింగ్ ట్రాక్స్ని కూడా అప్గ్రేడ్ చేసి ఈరోజు సింథటిక్తో కైండ్ ఆఫ్ వాకింగ్ ట్రాక్లను కూడా డెవలప్ చేసే విధంగా ఈరోజు కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ని ఆయన మ్యాప్ చేసి ఆయనకు ఉన్నటువంటి ఈరోజు ఆయన ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి ఈరోజు ఒక మ్యాప్ చేసి మాకు నిధులు కేటాయించడం జరిగింది. అలాగే ఇప్పుడు కొన్ని ప్రపోజల్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు ప్రతి సంవత్సరం పార్లమెంట్ సభ్యులకు వచ్చే నిధులు 6 కోట్లలో ఆయన అందరికీ కూడా ఇచ్చి దాంతోపాటుగా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఈరోజు ప్రత్యేకంగా మ్యాప్ చేయించి ఈరోజు ఇప్పటికే మా నియోజకవర్గానికి రీసెంట్గా 1,50,00,000 రూపాయలు కేటాయింపులు చేశారు. అదేవిధంగా ఇంకొక 2 కోట్లు 3 కోట్ల రూపాయలు ప్రతిపాదన పంపించాం. ఈ ఒక్క 10 నెలల్లోనే ఇవన్నీ కూడా సాధ్యమవుతుంది. ఈ కంప్లీట్ అవుతుంది. P4 విధానం మీద మీ ఒపీనియన్ ఏంటి? సాధ్యం అవుతుంది అంటారా? P4 విధానం అనేది అవేర్నెస్ తీసుకురావడంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఒక ముందు చూపుతో ఆలోచన చేస్తారు. ఆయన భవిష్యత్తుని ఒకసారి విజన్ చేసి ఈ పేదలను ఇబ్బంది పెడుతున్నారు, సూపర్ 6 అమలు చేయట్లేదు, పేదల దగ్గర కొనుగోలు శక్తి లేదంటున్నారు. మీరు ఇచ్చిన హామీల అమలుకి సంబంధించి సూపర్ 6 అమలు పూర్తి స్థాయిలో ఎప్పుడు జరుగుతుంది? ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అత్యధికమైనటువంటి పెన్షన్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తణుకు సంబంధించి అసెంబ్లీ ఎలక్షన్స్కి సీట్ అనేది మీ సీటు చాలా ఉత్కంఠ రేపింది. ఎట్లా చేజిక్కించుకున్నారు? మొన్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా నన్ను నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వారు ముగ్గురు కూడా మీతో పాటు పార్టీలో పనిచేసిన వ్యక్తులకి ఏమైనా గుర్తింపు గౌరవం ఇస్తున్నారా? అందులో కూటమి అంటే 3 పార్టీలు అయిపోయినాయి, ఆశావాహుల సంఖ్య ఎక్కువ. ఇందులో కూటమి అవ్వటం వలన ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఇవ్వడంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో దానికి వచ్చి కూటమి నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే చెప్పారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నారు, ప్లస్ ఇక్కడ కూడా ఉన్నారు. అంటే కూటమి కొట్లాట్లు ఏమైనా ఉన్నాయా కూటమిలో 3 పార్టీల మధ్య? ఒక కుటుంబంలో ఉన్నప్పుడు నలుగురు 4 ఆలోచనలు ఉంటాయి. ఒక విలేజ్లో 2 లీడర్లు ఉండొచ్చు, 2 డిఫరెంట్ పార్టీస్కి డిఫరెంట్ ఒపీనియన్స్. బట్ అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం లేదు, బయట నుంచి ప్రెస్ మీట్లు కానీ లేదంటే యాత్రలు చేస్తూ ఉన్నారు, లేకపోతే ప్రజల్లోకి వస్తూ ఉంటున్నారు. ప్రతిపక్ష హోదా మీరు ఇవ్వట్లేదు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అత్యధికమైనటువంటి మెజారిటీ ఇచ్చి నువ్వు పరిపాలించవయ్యా అంటే ప్రాంతీయ విద్వేషాలు, మత కలహాలు అట్లాంటివి ఏమైనా రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎక్కడైనా ప్రతిపక్షం ఏమైనా చేస్తుందంటున్నారా? మా నియోజకవర్గంలో కూడా ఇక్కడ మాజీ మంత్రి గారు కూడా ఏ చిన్నది జరిగినా ఇక్కడ అరుగో తెలుగుదేశం వాళ్ళు చేశారు, లేకపోతే కూటమి ప్రభుత్వం చేసింది, ఎవరో 2 కొట్టుకుని. మే 2వ తారీఖు నాడు ప్రధాని మోడీ గారు రాబోతున్నారని చెప్తా ఉన్నారు. అదనపు భూ సమీకరణకు కూడా చంద్రబాబు నాయుడు గారు పూనుకుంటున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. అమరావతి అనేది ఈరోజు 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు కన్ఫైన్ అయింది కాదు. భవిష్యత్తు ఈ రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.